కార్తీక్ దీపాలను తీసుకుని ఇంటికి వస్తాడు శ్రీధర్. ఇక కార్తీక్ చేతికి దెబ్బ తగలడంతో కాంచన ఏడుస్తూ, దానికోసం నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటావా? నిన్నెవడ్రా అసలు వెళ్ళమని చెప్పింది? మా నాన్న, మా అన్నయ్య, మా వదిన. నిన్ను అసలు ఎవరు వెళ్ళమన్నారు? అక్క, నువ్వు ముందు మా అన్నయ్యకి ఫోన్ చేయి. ఆ కూతురేమో భయం భక్తి లేకుండా మొగరాయిల్లా తిరుగుతుంది. దాన్ని అదుపులో పెట్టుకోవడం చేత కావట్లేదు మా అన్నయ్యకి. నీ కాలికి చిన్న గీత గీసుకుంటేనే ఆ రాత్రి నిద్రపోనరా నేను. అలాంటి చేతికి బుల్లెట్ తగిలిందంటే ఏమనుకోవాలి? మన అదృష్టం బాగుంది కాంచన, ఏమీ కాలేదు అని శ్రీధర చెప్పేసరికి, ఇదే నా అదృష్టం, ఎలా బతకాల్సిన నా కొడుకు ఎలా బతుకుతున్నాడు? మీ జీవితాల్లో సంతోషం లేకుండా చేయాలనుకుంటుందిరా ఆ జ్యోత్స్న. వీడేమో దాని ప్రాణాల కోసం వీడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని కాంచన ఏడుస్తూ ఉంటే, ఇక కార్తీక్ నాకేమీ కాలేదు కదమ్మా అని నచ్చ చెప్తూ ఉంటాడు. ఇదంతా నేను ఎవరి కోసం చేశానో అర్థం చేసుకో అమ్మా. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అత్త కూడా నన్ను అంతగానే ప్రేమిస్తుంది. జరిగిన దానికి అత్త కూడా నీలాగానే బాధపడుతుంది అని కార్తీక్ చెప్తూ ఉంటే, ఇంతలో శ్రీధర్కి చెమటలు పడుతూ టెన్షన్గా కనపడుతూ ఉంటాడు. దాంతో దీప మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది. దెబ్బ నాకు తగిలితే నొప్పి నీకొస్తుందేంటి మాస్టారు అని కార్తీక్ అనేసరికి, నీ కూతురికి ఏమన్నా అయితే నువ్వు తట్టుకోగలగా? నేను కూడా నీలాంటి తండ్రినేరా అని శ్రీధర్ ఎమోషనల్గా ఏడుస్తూ, పారిజాతం అత్తయ్య, నీ కొడుక్కి బుల్లెట్ తగిలింది అని చెప్పగానే ఫోన్ పెట్టేసి నీ దగ్గరికి వచ్చేంత వరకు ఏం జరిగిందో నాకేం అర్థం కాలేదురా అని శ్రీధర్ ఏడుస్తూ, ఇంకొకసారి ఇలాంటి తొందర పనులు చేయనని నాకు మాటివ్వురా. నేను స్వార్థపరుండ్రా, నా పిల్లలు బాగుండాలనుకునే ఒక సాధారణ మనిషిని. నువ్వు మాటిస్తావా లేదా అని శ్రీధర్ అడిగేసరికి, సరే మాటిస్తున్నాను అని శ్రీధర్ చేతిలో చేయి వేస్తాడు కార్తీక్. మరొకసారి నన్ను బాధ పెట్టే పనులు చేయకురా అని శ్రీధర్ ఏడుస్తూ ఉంటే, అలాగే మాస్టారు, ఈ విషయాలన్నీ పిన్ని చెల్లికి చెప్పి ఇబ్బంది పెట్టద్దు అని అంటూ ఉంటాడు కార్తీక్.